విద్యార్థులు ఎడ్యుకేషనల్ లోన్ కోసం పంపించినటువంటి అంశాలే కాకుండా హోమ్ లోన్స్ కానీ లేకపోతే కార్ లోన్స్ కానీ ఇతర ఏ లోన్ తీసుకున్నా ఉద్యోగస్తులు వాళ్ళు ఈఎంఐలు టెన్షన్గా మొదటి తారీఖు నాడు కట్టాలంటే అది కట్టకపోతే డెఫినెట్గా అది డిఫాల్ట్ అవుతారు. వాళ్ళకు వచ్చే జీతాలను బేస్ చేసుకొని వాళ్ళు లోన్ తీసుకొని ప్రతి నెల మొదటి వారంలో ఈఎంఐలు కట్టడం కోసం ప్లాన్ చేసుకొని ముందుకు పోతున్న తరుణంలో గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగస్తులకు ఇచ్చేటువంటి జీతాలు మొదటి తారీఖు రాకపోవటం వల్ల 14, 15 కొన్నిసార్లు 18 తారీఖు పోవటం వల్ల ఈ ఇబ్బందులన్నీ పెద్ద ఎత్తున పడేవాళ్ళు. సో వీటన్నిటిలో మేము వచ్చిన తర్వాత ఆలోచన చేశాం అధ్యక్ష. ఉద్యోగ సంఘాల ద్వారా చర్చలు జరిపాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం కోసం ఉద్యోగ సంఘాలని మాలో ఒక భాగస్వాములుగా గుర్తించి వారందరూ చెప్పినటువంటి ఆలోచనలు పరిగణలో తీసుకొని ఉన్న అంశాలన్నింటినీ ఏ రకంగా పరిష్కారం చేయాలో ఒకదాని తర్వాత ఒకటి స్పష్టంగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఉదాహరణకి వారు చెప్పినట్టు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మార్చి 2021 నుండి ఉద్యోగుల పదవీ విరమణ వయసుని 3 సంవత్సరాలు, 4వ తరగతి ఉద్యోగులకి 60 నుండి 61 సంవత్సరాలకు మరియు ఇతర ఉద్యోగులకి 58 నుండి 61 సంవత్సరాలకి పెంచటం వల్ల 2021-22, 2022-23, 2023-24 సంవత్సరాల్లో వాస్తవంగా రిటైర్డ్ కావాల్సిన ఉద్యోగులు సుమారు 26,854 మంది కాను కేవలం ఈ వయసు ఉద్యోగ పదవీ విరమణ వయసు పెంచడం వలన కేవలం 6,354 మంది మాత్రమే రిటైర్ అయ్యారు అధ్యక్ష. అంటే అనగా 3 సంవత్సరాల్లో 20,500 మంది ఉద్యోగులకు చెల్లించాల్సిన పదవీ విరమణ ప్రయోజనాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించకుండా ఈ ప్రభుత్వంపై భారం వేయటం కోసం లేకపోతే దాన్ని పోస్ట్పోన్ చేసుకొని ఆనాడు చెల్లించకుండా ఉండటం కోసం ఆ రకమైనటువంటి కార్యక్రమం చేశారు అధ్యక్ష. ఇవాళ వారు ఆ రకంగా చేసినప్పుడు కారణం ఏంటో ఎందుకు చేశారో కూడా వారు స్పష్టంగా చెప్పారు. సరే, కొద్దిమంది తెలుసో తెలియకో ఇదేదో గొప్ప కార్యక్రమం అని చెప్పి పాలాభిషేకం చేసుకుని ఉత్సవాలు చేసుకున్నారు. కానీ వాస్తవ విషయం ఇది. దానికి తోడు పదవీ విరమణ వయసును పెంచడం వల్ల ప్రస్తుతం రిటైర్ అవుతున్న ఉద్యోగుల సర్వీస్ పెరగటం వల్ల వారికి చెల్లించాల్సిన గ్రాట్యుటీ, సరెండర్ లీవ్, జీపీఎఫ్ వంటి ఆర్థిక ప్రయోజనాలతో కూడా పెరుగుదల ఏర్పడి ఆ అదనపు భారం కూడా ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంపై పడింది. అయినప్పటికీ మొత్తంగా వారు చెల్లించాల్సిన రిటైర్మెంట్ ప్రయోజనాలు 3 సంవత్సరాలు వాయిదా వేసి మాపైకి బదలాయించి మరియు అధిక ఆర్థిక ప్రయోజనం కూడా ఈ ప్రభుత్వం చెల్లించాల్సి వస్తాం. దీంతో ఈ ప్రభుత్వంపై ఉన్నదానికంటే అదనపు భారం పడింది. ఇది వాస్తవం.